ఇది చెరుకు పిప్పి. ఈ చెరుకు పిప్పి 100 గ్రాములు తీసుకున్నాము. 100 గ్రాములు తీసుకొని అది తడిసిన తర్వాత 400 గ్రాములు అవుద్ది. అంటే 300% వస్తుందట, మాయిశ్చర్‌ని పట్టుకుంటుందన్నమాట. అంటే 100 గ్రాములకి 400 గ్రాములు అవుద్ది తడిసిన తర్వాత వెయిట్. కుక్ చేసిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తది. కానీ మనం ఆ ఎక్కువ వాటిని తీసేసి కనీసం 300% వరకన్నా ఉంచాలన్నమాట. ఇంకా తగ్గిస్తే మంచిదే ఎండబెడితే. ఎంత వాటర్ తగ్గిస్తే అంత మంచిది. అరౌండ్ 100%కి చేసినా బాగుంటుందన్నమాట. తడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చి తొందరగా చెడిపోతుంది, బ్యాక్టీరియా అన్నీ వచ్చి. మనకి ఎక్కువగా నిలవాలంటే, ఎక్కువ ఇతర ఫంగస్ పట్టకుండా, బ్యాక్టీరియా పట్టకుండా ఉండాలంటే మష్రూమ్ కల్టివేషన్లో మనం మాయిశ్చర్ పర్సెంట్ తగ్గించాలన్నమాట. ఇలా ఉడకబెట్టిన తర్వాత నీళ్ళని తీసి కొంత నీళ్ళని ఆరబెడితే మంచిదన్నమాట. లేకపోతే దీంట్లోనే కొద్దిగా నీళ్ళని ఎవాపరేట్ చేసి మంట వెలిగించి చేసుకోవచ్చు అన్నమాట. అలా చేసుకుని కనీసం 100% అంటే 100 గ్రాముల చెత్తకి 200 గ్రామ్స్ ఉండాలన్నమాట తడిసిన తర్వాత. అంత తక్కువ ఉండాలన్నమాట. ఆ విధంగా చేసుకుంటే ఎక్కువ మష్రూమ్ బాగా పెరుగుద్ది. వేరే సూక్ష్మజీవులు పెరగవు, బ్యాక్టీరియా చెడిపోదన్నమాట. ఆ విధంగా ఉండాలన్నమాట. తర్వాత ఈ షుగర్ కేన్లు అన్నిటికన్నా ఎక్కువ బాగా పెరుగుతుందన్నమాట. ఎన్నో జొన్న ఉంది, మొక్కజొన్న ఉంది, తర్వాత వరి కూడా ఉంది. ఇంకెన్నో ఆకులు, ఎన్నో విషయాల్లో చూసుకుంటే నేను ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఈ చెరుకు చెత్తలో ఎక్కువగా పెరుగుతుంది. ఆయిస్టర్ మష్రూమ్ గురించి చెప్తాను నేను. బటన్ మష్రూమ్ గురించి నాకు పూర్తిగా తెలియదు. ఆయిస్టర్ మష్రూమ్ మాత్రం బాగా పెరుగుద్ది అన్నమాట. ఇదే కాకుండా వీట్ బుస, గోధుమ చిట్టులాగా ఉంటుంది అన్నమాట. గోధుమలో తీసిన గోధుమ గింజల పొట్టు ఉంటుంది. ఆ పొట్టుని అమ్ముతారు. కిలో 30 రూపాయలు, 35 రూపాయలు కదా అమ్ముతారు, 10 రూపాయలకి. దాంట్లో కూడా బాగా వస్తుందన్నమాట. ఈ రెండిట్లో బాగా వస్తుంది నేను చూసిన ప్రకారం. అవి చేసుకుంటే బాగానే వస్తుంది. జొన్న గడ్డిలో కూడా వస్తుంది, మొక్కజొన్నలో కూడా వస్తుంది అన్నమాట. తీసుకున్న తర్వాత మనం టైట్గా ప్యాక్ చేయాలన్నమాట. ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 2 సెంటీమీటర్స్ అలా చేసి దాంట్లో గింజలు వేయాలన్నమాట, స్పాన్. మళ్ళీ ఇంకో అర, మళ్ళీ 2 సెంటీమీటర్లు ఇది వేసి మొక్కజొన్న కానీ చెరుకు కానీ పిప్పేసి మళ్ళీ గింజలు వేయాలి, స్పాన్ గింజలు. అలాగ టైట్గా చేసి ప్యాక్ చేసి ఒక సూదిని కాల్చి చిన్న చిన్న రంధ్రాలు చేయాలన్నమాట. రంధ్రాలు చేసి ఉంటే మనకి బాగా పెరుగుద్ది, గాలి ఆడుద్ది. 10-15 రోజులకి పూర్తిగా తెల్లగా దూదిలాగా అయిపోతుంది. తర్వాత నుంచి నెమ్మదిగా బొడిపుల్లాగా వచ్చి బయటకు రావడానికి ట్రై చేస్తాం. అప్పుడు చిన్న బ్లేడ్తో లాగా కోస్తే దాంట్లో నుంచి బయటకు వచ్చేసి వడియాలలాగా, తెల్లటి చెవుల్లాగా ఇవి ఉంటాయి అన్నమాట. సముద్రపు గవ్వలు ఉంటాయి, తెల్లటి గవ్వలు, సారలుగా ఆయిస్టర్స్ ఉంటుంది. తెల్లటి సముద్రపు ఆయిస్టర్స్ ఉంటాయి, ఆయిస్టర్స్ తెల్లటి గవ్వలు. ఆ విధంగా వస్తాయన్నమాట. అందుకని ఆయిస్టర్ మష్రూమ్. ఇవి బటన్ మష్రూమ్ కన్నా ఆయిస్టర్ మష్రూమ్ చాలా టేస్టీగా ఉంటుంది. వండుకున్నప్పుడు చెడిపోదు. ఇవి జనరల్గా ఎండబెట్టేసి పౌడర్ చేసి ఎంతో మందుగా వాడుతున్నారు. ఇంటర్నెట్లో అమెజాన్లో 100 గ్రామ్స్ 300, 350, 340 రూపీస్కి అమ్ముతున్నారు 100 గ్రామ్స్ పౌడర్. క్యాన్సర్ గురించి కానీ, క్యాన్సర్ మంచి మందు. డయాబెటీస్ కూడా తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలామంది వెయిట్ గెయిన్కి ఉపయోగిస్తుంటాం, బాడీ బిల్డింగ్కి మష్రూమ్స్ ఉపయోగిస్తున్నాం. డైలీ దగ్గర 2 గ్రామ్స్ 3 గ్రామ్స్, పొద్దున గ్రామ్, మధ్యాహ్నం గ్రామ్, సాయంత్రం గ్రామ్ అలా తింటున్నారన్నమాట. తింటే మజిల్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. వెయిట్ గెయిన్కి బక్కగా ఉన్న వాళ్ళు ఇవి తింటే ఒక 3 నెలలకు 4 నెలలకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. తర్వాత క్యాన్సర్ తగ్గుతుంది, డయాబెటీస్ కూడా తగ్గుతుంది, బీపీ కూడా తగ్గుతుందని విన్నాను అనమాట. అంతా బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఈజీగా జాగ్రత్తగా మనం కుక్ చేస్తే ఈజీగా మల్టిప్లై అవుతాయి. మనం కంటామినేషన్ ఎక్కువ ఉంటే మాత్రం చెడిపోతుంది శాంపుల్. ఇలా ఉడకబెట్టి చేసినప్పుడు మనకి జాగ్రత్తగా సంచులుగా ఫిలప్ చేసి మనకి వేరే బ్యాక్టీరియా చేరకుండా చేస్తే ఖచ్చితంగా వస్తుంది, బాగుంటుంది అన్నమాట. ఎక్కువగా శీతాకాలం బాగా వస్తుంది, వేసవికాలం కొద్దిగా తక్కువ అవుతుంది. మళ్ళీ వర్షాకాలం బాగుంటుంది. వర్షాకాలం, శీతాకాలం పనులు ఈ ఏప్రిల్, మే, జూన్లో ఎక్కువ ప్రాబ్లం వస్తుంట. ఆ టెంపరేచర్ ఏసీ ఉంటే బాగలేదు అన్నమాట. అది
అందుకని మనం కుక్ చేసేటప్పుడు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలంటే దగ్గర దగ్గర 100 గ్రాములు తీసుకున్నప్పుడు 100 గ్రాములకి ముందు తడిపేసి క్లీన్ చేసి వాటర్ వంపేయాలి. తర్వాత అవి వేసిన తర్వాత ఒక 400 ml వాటర్ వేయాలి ఈ కుక్కర్లో 100 గ్రాముల మెటీరియల్కి. తర్వాత ప్యాకెట్లు 2 కానీ 3 కానీ ప్లాస్టిక్ ప్యాకెట్లు ఇక్కడ ఉన్నాయి, అవి వేసి ఇందులోనే వేయాలి. వేసి ఉడకబెట్టాలన్నమాట. ఉడకబెట్టి ఇందులో బ్యాటరీ అన్నీ చచ్చిపోద్ది. అలాగే 2 స్పూన్లు అవి వేసుకోవడానికి, ఈ మెటీరియల్ వేసుకోవడానికి కూడా మనము స్టెరిలైజ్ చేయాలన్నమాట. ఇందులోని స్టీల్ చెంచాల మీద ఉన్న బ్యాటరీ ఫంగస్ అని చచ్చిపోద్ది. అందుకని మీకు కంటామినేషన్ ఉంటుంది, క్లీన్గా ఉంటుందన్నమాట. అంటే మనం తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు తక్కువ మెటీరియల్తో మనకి క్లీన్గా వస్తుంది. లార్జ్ స్కేల్ అంటే వేరే పద్ధతిలో పెయింట్ చేస్తారు, అది వేరే నాకు తెలియదు. మనకి సింపుల్గా ఇంట్లో చేసుకోవడానికి, మనకు సరిపోయేంత చేసుకోవడానికి ఈ పద్ధతి చాలా బాగుంటుంది, మష్రూమ్ కల్టివేషన్.